హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హ్యాండ్స్ దగ్గర ఫ్రిల్ వేసుకొని డిజైన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఈజీ మెథడ్లో అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా సింపుల్గా అయితే అర్థమవుతుంది. ముందుగా అయితే డిజైన్ చేయడానికి లైనింగ్ అయితే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ పొడవు 10 ఇంచులు తీసుకున్నాను. 10-10.5 వరకు తీసుకోవచ్చు. తయారీ 9.5 అలా వస్తుందన్నమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్నాక డిజైన్ కోసము ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 ఇంచుల వెడల్పుతో క్లాత్ అయితే తీసుకోవాలి. ఇలా పొడవుగా తీసుకున్న క్లాత్ని సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా నీట్గా పొడవుగా తీసుకున్న క్లాత్ని మొత్తము స్టిచ్ చేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్కి సరిపడినట్టుగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ముందుగా లైనింగ్ క్లాత్ నీట్గా అయితే హ్యాండ్స్ గురించి కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఇదైతే స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి స్టిచ్చింగ్ అనేది లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా దారాలు కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ముందు లైనింగ్ మీద అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా డిజైన్ చేసే ముందు ఫ్రంట్ వైపు నుంచి ఇలా ఫ్రంట్ అని చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. లేకుంటే 2 హ్యాండ్స్లకి ఒకే వైపు అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకని ఫ్రంట్ సైడ్ మనం ఇలా చిన్నగా టిక్ పెట్టుకున్నామంటే నీట్గా వస్తుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు డిజైన్ చేసుకునే క్లాత్ మనం పొడవుగా అయితే రెడీ చేసుకున్నాం కదా, దీన్ని అయితే 3 ఇంచుల వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నాక అక్కడ నుంచి ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలి. 3-4 ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి. తర్వాత చిన్నగా 1/2 ఇంచు గ్యాప్తో నెమ్మదిగా ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చిందనుకుంటే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు చాలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే లోపల ఉన్న క్లాత్ జరిగిపోకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఈ విధంగా నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి వరకు. అంటే అటువైపు నుంచి 3 ఇంచుల గ్యాప్ ఉంచుకున్నాము, మళ్ళీ ఇటువైపు నుంచి 3 ఇంచుల గ్యాప్ ఇలా పాయింట్స్ పెట్టుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని చివరి ఎక్స్ట్రా క్లాత్ మిగిలిందంటే అది నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ వైపు మనము ఇలా టిక్ మార్క్ అయితే పెట్టుకున్నాం కదా, అది 2 ఒకే వైపు అయితే ఇలా రావాలి. అప్పుడే మనకి ఫ్రంట్ అనేది ఒకే వైపు వస్తుందన్నమాట. నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నెమ్మదిగా ఫ్రిల్స్ అనేవి 1/2 ఇంచ్ గ్యాప్తో పెట్టుకోవాలి. ముందుగా ఇలా డోరీని తయారు చేసుకుంటే 3 ఇంచుల వెడల్పు క్లాత్తో సెంటర్ నుంచి స్టిచ్ చేసుకుంటూ నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ముందుగా లైనింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఒరిజినల్ క్లాత్ తీసుకొని దీనిపైన స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా దారాలు అనేవి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. దీనిపైనుంచి నేను బార్డర్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది బార్డర్ సారీ కనుక ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎంత మనం క్లాత్ అయితే ఇలా రెడీ చేసుకున్నామో దాన్ని 3 ఇంచీలు అటువైపు 3 ఇంచీలు ఇటువైపు పాయింట్స్ పెట్టుకొని ఆ పాయింట్ మధ్యలో ఈ డిజైన్ అనేది రావాలి. ఇలా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న డిజైన్స్ స్టిచ్ చేసుకోవడం వల్ల కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇలా చిన్న డిజైన్స్ స్టార్టింగ్లో స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్ అనేది. ఇలా 2 హ్యాండ్స్లు స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 హ్యాండ్స్లు ఎలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రిల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్తో కిందన వైపు అయితే ఈ ఫ్రిల్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ నీట్ ఫినిషింగ్తో మనకి డిజైన్ అనేది ఇలా బయటికి రాకుండా చూసుకుంటూ నెమ్మదిగా ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫ్రిల్స్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ పైన పడకుండా ఎక్కడైతే మనము 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకున్నామో దానిపైన స్టిచ్ వచ్చినట్టుగా చూసుకోవాలి. డిజైన్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనము ఫ్రంట్ వైపుకి చిన్నగా కట్ పెట్టుకొని మార్క్ అయితే పెట్టుకుంటాం కదా, అది మనకి 2 వైపులా ఒకేలా రావాలన్నమాట.
ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. చాలా నెమ్మదిగా అయితే చూపిస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. అందుకని వీడియో అయితే చాలా నెమ్మదిగా చూపిస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసుకొని క్లాత్ని ఇలా రివర్స్ చేసుకుంటూ గోరుతో ఇలాగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అయితే రివర్స్ చేసుకోవాలండి. నీట్గా ఇలా రివర్స్ చేయడం వల్ల మనకి డిజైన్ అనేది స్టిచ్చింగ్ క్లాత్ పోగుల్లా వస్తుంది కదా, అది లోపలికైతే వెళ్ళిపోతుంది. నీట్ ఫినిషింగ్తో ఇలా వస్తుందన్నమాట. రెండు వైపుల నుంచి ఒకేలాగా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఎక్కడ కూడా మనకి ఒక్క దారం కూడా కనిపించదు. చాలా నీట్ ఫినిషింగ్తో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాక ముడతలు రాకుండా నీట్గా చూసుకోవాలండి. ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇలా నీట్గా చూసుకుంటూ ఇలా గోరుతో ఇలా ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ చేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. క్లాత్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఇలా నీట్గా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టుప్రక్కల ఇలా లైనింగ్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలాగా క్లాత్ని సర్దుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకుంటూ నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకొని ఇలా రెండు హ్యాండ్స్లు నీట్గా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకున్న క్లాత్ని మనకి శారీలో అయితే బార్డర్ అనేది వచ్చిందనమాట. ఆ బార్డరు రెండు హ్యాండ్స్కి సమంగా సరిపడినట్టుగా సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రెండు హ్యాండ్స్లకి సరిపడినట్టుగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ బార్డర్ అనేది ఈ హ్యాండ్ డిజైన్ పైన అయితే స్టిచ్ చేసుకోవాలండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా బార్డర్ స్టిచ్ చేసేటప్పుడు మనము కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. బార్డర్ని సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ హ్యాండ్స్ దగ్గర కూడా సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ సెంటర్ నుంచి ఒక పాయింట్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా రెండు హ్యాండ్స్కి నీట్గా ఒకేలా వస్తుందన్నమాట. హెచ్చు తగ్గులు రాకుండా, అంటే ఒకవైపు ఎక్కువ తక్కువ అలా రాకుండా చాలా నీట్గా వస్తుంది. చివరిలో మనము 1/2 ఇంచు గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఫ్రిల్స్ స్టిచ్ చేసిన తర్వాత దానిపైనుంచి ఎక్కడైతే ఫ్రిల్ డిజైన్ స్టార్ట్ అయ్యిందో అక్కడ నుంచి ఈ బార్డర్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. చూడండి, ఎక్కడ కూడా మనకి దారాలు అనేవి బయటికి కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇలా హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఇలాగా రెడీ చేసుకొని ఇలా జాయిన్ చేసుకొని మొత్తం ఫిట్టింగ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్లో నేను బ్యాక్ సైడ్ లేస్తో అయితే డిజైన్ చేశాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. నచ్చిందనుకో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.